హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అక్బరు జహంగీరు. ఈ కథను రచించిన వారు చిట్ట రాజేశ్వర శాస్త్రి గారు. ఒక ఊళ్ళో సలీం అనే బీద యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నప్పుడే తండ్రి పోవటం వలన తల్లే పెంచి పెద్ద చేసింది. పెరిగి పెద్దవాడైన తర్వాత సలీము ఒక వర్తకుడి వద్ద పనికి కుదురుకున్నాడు. అతని తల్లి అతనికి జహీదా అనే ఈడైన అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. సలీంకు అతని యజమాని ఇచ్చే జీతము తిండికి బట్టకు సరిపోయేది. కానీ సలీం భార్య జహీదాకు జలతారు బట్టల మీద, ముత్యాల నగల మీద మోజు. భర్త సంపాదన తెలిసి కూడా తనకు కావలసిన బట్టలు, నగలు ఎలాగైనా తెమ్మని ఆమె సలీంను కోరేది. ఒకరోజు సలీము నమాజ్ అనంతరము మేడమీది వరండాలో కూర్చొని ఒక పెద్ద లోటాతో పాలు తాగుతున్నాడు. ఆ సమయంలో అతను తన భార్య కోరిక తీర్చడానికి డబ్బు ఎక్కడ తేవాలా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అంతలో అతని చేతిలోని లోటా కాస్త జారి క్రింద పడిపోయింది. సలీం ఉంటున్న ఇంటి క్రిందనే ఒక దుకాణం ఉన్నది. ఆ దుకాణం ముందు ఒక తెల్లదొర నిలబడి దుకాణం యజమానిని ఏదో అడుగుతున్నాడు. సలీం చేతి నుంచి జారిన లోటా సరిగ్గా దొరగారి టోపీ మీద పడింది. టోపీ ఉండటం చేత దొరకు పెద్దగా దెబ్బ తగలలేదు, కానీ ఆయనకి కోపం వచ్చింది. ఆయన తరపున దుకాణం వాడు సలీంని, "నీకు బుద్ధి లేదా? కళ్ళు నెత్తిమీదకొచ్చినాయా?" అంటూ దుయ్యబట్టాడు. దుకాణం దగ్గర చిన్న గుంపు చేరింది. వాళ్లలో ఒక సాయిబు గారు లోటాని అటూ ఇటూ తిప్పి ఎక్కడలేని ఆశ్చర్యంతో, "ఇది అక్బరు చక్రవర్తి లోట. దీన్ని 500 వరహాలకి కొంటాను" అని సలీంతో అన్నాడు. వెంటనే దొర తనకు జరిగిన అపచారం మరిచిపోయి ఆ లోటాన్ని తాను 600కి కొంటానన్నాడు. సాయిబు గారు, దొరగారు ఈ విధంగా పోటీపడి క్షణాల మీద ఆ లోటా ధరను పెంచారు. చివరికి దొరగారు దాన్ని 750 రూపాయలకు కొని పరమానందం చెందాడు. సలీం తాతగారికి మిత్రుడైన ఒక పండు ముసలి సాయిబు గారు ఇదంతా చూస్తూ ఉండి అక్కడ చేరిన వారితో, "సలీం కుటుంబము ఇప్పుడు సామాన్య దశలో ఉన్నప్పటికీ ఒకప్పుడు మొగలాయి రాజవంశాలతో సన్నిహితంగా ఉండేదని, వారింట్లో ఉండే పెద్ద అండ సాక్షాత్తు జహంగీర్ పాదుషా వారిదని చెప్పాడు. దొరగారికి జహంగీర్ పాదుషా గారి అండా కూడా కొనేయాలనే కోరిక కలిగింది. ఆయనకు ప్రాచీన చరిత్ర ప్రసిద్ధిగల వస్తువుల్ని సంపాదించడం సరదా. సలీము అండాని దొరగారికి అమ్మటానికి ఒప్పుకొని 2000 రూపాయల వరహాలకు దాన్ని ఇచ్చేశాడు. దొరగారు అమూల్యమైన ప్రాచీన వస్తువులని చాలా తేలికలో సంపాదించానని తృప్తిపడ్డాడు. సలీం సమస్య అనుకోకుండా తీరిపోయింది. అతను ఆ డబ్బు తీసుకొని పోయి బట్టలకి, నగలకి ఖర్చు పెట్టడం కంటే ఆ డబ్బుతో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకోవడం మంచిదని భార్యకు చెప్పాడు. జహీదా ఒప్పుకున్నది. సలీం చేస్తున్న పని మానేసి సొంతాన వ్యాపారం ప్రారంభించి త్వరలోనే ఆ ఊళ్ళోకెల్లా పెద్ద వర్తకుడయ్యాడు. జహీదా కోరిన జలతారు బట్టలు, ముత్యాల నగలు కాలక్రమాన ఆమెకు లభించాయి. మరొక కథ పేరు రాజుగారి తీర్థయాత్ర. ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు. అంగమహారాజు దొడ్డ ప్రభువు. న్యాయపాలనకి, దయాగుణానికి ఆయన ప్రసిద్ధుడు. ఒకసారి ఆయన రాజ్యంలో కలరా చెలరేగి ఆయన భార్య, ఏకపుత్రుడు ఆ వ్యాధికి బలయ్యారు. ఈ దారుణ సంఘటనతో మహారాజు కుంగిపోయి పరిపాలన పట్ల విముఖుడు అయ్యాడు. అప్పుడు మంత్రులు రాజగురువు ఆయనను తీర్థయాత్రలు చేసి దుఃఖం నుంచి బయటపడమని సలహా ఇచ్చారు. అంగుడు అందుకు సమ్మతించాడు. కానీ మంత్రులు ఆయన తీర్థయాత్రలకు గాను మేనాలు, పరివారము ఏర్పాటు చేయాలనుకుంటే ఆయన అందుకు ఒప్పుకోలేదు. "నేను ఒంటరిగానే తీర్థయాత్రలు చేస్తాను. రాజరికము నా వెంట తీర్థ ప్రదేశాలకు రావాల్సిన అవసరం లేదు" అన్నాడు ఆయన. "మీరు రాజరికం విడిచిపెట్టి వెళ్ళిపోతే మీరు తిరిగి వచ్చిందాకా మమ్మల్ని ఎవరు కాపాడుతారు? రాజు లేకుండా రాజ్యపాలన ఎలా జరుగుతుంది?" అని మంత్రులు అడిగారు. "నేను తిరిగి వచ్చేదాకా నా తమ్ముడు సంగుడు మీకు రాజుగా ఉంటాడు" అన్నాడు అంగుడు. ఈ మాట వినగానే అందరి ముఖాలు కళాహీనమయ్యాయి. కానీ అంగుడు ఆ సంగతి గమనించలేదు. ఆయన ప్రయాణానికి తగిన దుస్తులు ధరించి ఒక దుడ్డుకర్ర చేతపుచ్చుకొని సాధారణ యాత్రికుడిలాగా బయలుదేరిపోయాడు. సంగుడు కుటిల్లుడు, క్రూరుడును.
అతనిలో లేని వ్యసనం లేదు. అతను అధికార దుర్మదుడు. రాజోద్యోగులకు ఇది తెలిసి కూడా మహారాజు నిర్ణయానికి విరుద్ధంగా నోరు మెదపలేకపోయారు. సంగుడు సింహాసనం ఎక్కుతూనే పాత మంత్రులందరినీ తొలగించి అంగుడికి విశ్వాసపాత్రులైన వాళ్ళని పదవులలో లేకుండా చేశాడు. వారి స్థానాలలో సంగుడి భృత్యులు వచ్చి పరిపాలనలో ఇంతింత అనరాని బీభత్సం కలిగించారు. సంగుడి మనుషులు కొందరు ఇళ్లలోకి ప్రవేశించి ఎక్కడెక్కడి ధనము ఉన్నది, ఎక్కడెక్కడ చక్కని స్త్రీలు ఉన్నది సంగుడికి తెలిపేవాళ్ళు. సంగుడు తిన్నగా వెళ్ళి ధనాన్ని స్త్రీలను సొంతం చేసుకునేవాడు. అతను దేశంలోని సహజ సంపదను దేశాంతరాలకు ఎగుమతి చేసి తాను తన అనుచరులు తాగటానికి విదేశ సారాలు తెప్పించుకున్నాడు. అమితంగా పెరిగిపోయిన పన్నుల భారానికి తట్టుకోలేక దేశంలోని రైతులు పొరుగు దేశాలకి పారిపోయారు. అలాగే శిల్పులు, కళాకారులు, మేలి వృత్తుల వాళ్ళు పరారీ అయ్యారు. బొత్తిగా నిస్సహాయులు, దేశమంటే ప్రేమాభిమానాలు కలవాళ్ళు మాత్రమే దేశంలో ఉండిపోయారు. కానీ వారికి మనశ్శాంతి కానీ భద్రత కానీ ఏమాత్రము సంగుడి పరిపాలనలో లేకపోయింది. పంట భూములు బీడుపడిపోయాయి. బంగారం తరలించి దేశాంతరాల నుంచి ఆహారం తెప్పించుకోవలసి వచ్చింది. విలాస వస్తువుల దిగుమతి కోసము దేశ సంపద ఎగుమతి చేయవలసి వచ్చింది. సంగుడి సలహాదారులలో హెచ్చుమంది విదేశీయులు. త్వరలోనే వారు అంతులేని ధనము ఆర్జించుకున్నారు. వాళ్ళు సంగుణ్ణి మరింత నిరంకుశంగా పాలించమని, మరింతగా భోగాలలో ఓలలాడమని సలహాలిస్తూ వచ్చారు. నీవు చక్రవర్తివి, సమస్త భోగాలు అనుభవించాలి అన్నారు వాళ్ళు. నేను రాజప్రతినిధిని మాత్రమే, అసలు రాజు మా అన్న అంగుడు గదా అన్నాడు సంగుడు. మహారాజా, మీ అంత మూఢుడు ఎక్కడా ఉండడు. ఒకసారి సింహాసనం మీద కూర్చున్నాక సర్వశక్తులు సంక్రమిస్తాయి. మీరు తలుచుకున్నదల్లా చేయవచ్చు. కావాలంటే మీ అన్న అయినా అంగుడికి మరణదండన కూడా విధించవచ్చు అన్నారు వాళ్ళు. సంగుడు ఈ మాటలు విని చెవులలో వేళ్లు పెట్టుకొని వణికిపోతూ, లేదు లేదు, నేనంత పని చేయలేను అన్నాడు. అది పిరికితనం. అలాంటి దౌర్బల్యము పనికిరాదు. ఆలోచించండి, అంగుడు తిరిగి రాగానే మీ ఈ వైభవాలన్నీ కట్టుబడిపోతాయి. మీ కేసు చూసేవాళ్ళు ఉండరు. అధికారం ఉండదు, స్వేచ్ఛ ఉండదు. వీటన్నిటికన్నా సోదర ప్రేమ అన్న బలహీనత ఎక్కువైనదా అన్నారు వాళ్ళు. సంగుడు తన కణతలు నొక్కుకుంటూ, మీకు ఏది మంచిదని తోస్తే అది చెయ్యండి అని దిగివచ్చాడు. అంగుణ్ణి చంపవలసిందిగా ఉత్తర్వు వెలువడింది. మాజీ మహామంత్రి రఘుపతి 1000 కళ్లతో జరిగేదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆయనకు సంగతంతా తెలిసిపోయింది. ఆయన తన టపా పావురాల ద్వారా అంగమహారాజుకి ఈ వార్త అందజేశాడు. అంగుడు వార్త తెలిసి నవ్వుకున్నాడు. యాత్రలు చేయటంలో గల శ్రమతో ఆయనకు మనోవ్యధ పోయింది. జీవితం మీద మమకారం తిరిగి వచ్చింది. ఆయనకిప్పుడు తన దేశం మీద, ప్రజల మీద అభిమానం తిరిగి తలెత్తి తన దేశానికి తిరిగి రావాలన్న కోరిక బలంగా కలగసాగింది. ఆయన తిరిగి వద్దామనుకుంటున్న సమయంలోనే పావురాల ద్వారా సంగుడి ఉత్తర్వు వార్త తెలిసింది. పావురాల ద్వారానే ఆయన రఘుపతితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. ఇందువలన సంగుడి దుశ్చర్యలు వివరంగా తెలియవచ్చాయి. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి అంగుడు పూర్తిగా మారిపోయాడు. పైగా ఏడాది పాటు గడ్డము, మీసాలు పెరిగాయి. జుట్టు జడలు కట్టుకుపోయింది. ఎడమ చంకకు దిగువగా ఉండే పెద్ద ఎర్రని పుట్టుమచ్చ చూడకపోతే ఆయనను ఎవరూ గుర్తించలేరు. ఈ లోపల సంగుడి పరివారంలో ఎవరూ అంగమహారాజు జాడ తెలుసుకోలేకపోయారు. ఒక ఉత్సాహవంతుడు ఏ శ్మశానంలోనో పాతిపెట్టిన ఎవరో మనిషి తల నరికి తెచ్చి సంగుడి దర్బారులో చూపించి అదే అంగుడి తల అన్నాడు. ఆ తల గుర్తించరాని స్థితిలో ఉన్నది. సంగుడు తప్పతాగిన మైకంలో ఉండి ఆ తల తెచ్చిన వాడికి బహుమానం ఇచ్చేశాడు. ఇప్పుడు అతను రాజుగా అభిషేకం పొందటానికి అడ్డంకి ఏదీ లేదని అతని మంత్రి అన్నాడు. సంగుడు తలాడించాడు. సంగుడి అభిషేకానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ దేశంలో రాజ్యాభిషేకం జరిగినప్పుడల్లా ఒక రహస్యపు తంతు ఆచారంగా జరుపుతారు. అందులో ఇంద్రజాలిక కుటుంబం పెద్ద పాల్గొంటాడు. ఈ ఇంద్రజాలికుల వంశము ఇప్పటి రాజవంశం వెలసిన నాటి నుంచి ఆ దేశంలో ఉంటున్నది. ఇంద్రజాల ప్రదర్శనము రాజభవనంలోని అభ్యంతర మందిరంలో
అభిషేక సింహాసనం ఉండే చోట జరుగుతుంది. ఆ సింహాసనం పక్కనే ఒక పతాక ధ్వజం ఉంటుంది. ఇంద్రజాల ప్రదర్శనం ముగియగానే రాజు 6 పురశ్రేష్ఠుల సమక్షంలో అతి ప్రాచీనమైన పట్టు జెండా ఎత్తి సింహాసనం మీద కూర్చుంటాడు. ఇదే రహస్యతంతు. అయితే ఆ ప్రాచీనమైన పట్టు జెండా ఇప్పుడు కనిపించలేదు. అందుచేత అలాంటిదో మరొకటి ఇప్పుడు తయారు చేయించారు. ఇంద్రజాలికుల పెద్ద సంపత్ అనేవాడు 70 ఏళ్లవాడు. ఇంద్రజాలికుల వంశం వాళ్ళు గొప్ప రాజభక్తి కలిగిన వాళ్ళు, కానీ చాలా గడుసు వాళ్ళు కూడా. అందుచేత వాళ్లకు అంగమహారాజు పట్ల ఎంతో అభిమానము భక్తి ఉన్నా పైకి సంగుడి పట్ల లేని అభిమానం నటించి అతనికి విశ్వాసపాత్రులు అయ్యారు. రేపు పట్టాభిషేకం అనగా అంగమహారాజు యాత్రికుడి రూపంలో నగరంలోకి ప్రవేశించాడు. నగరంలోని ఆలయానికి నిత్యము అనేక మంది యాత్రికులు వస్తూ ఉంటారు. పావురాల టపా ద్వారా ముందుగానే చేసుకున్న ఏర్పాటు ప్రకారము ఆయనకు ఆ రాత్రి సంపత్ ఇంట బస ఏర్పాటు చేయబడింది. రహస్యపు తంతులో పాల్గొనటానికి సంపత్ వెళ్ళేటప్పుడు ఆయన తన వెంట అంగమహారాజుని, రఘుపతి వద్ద రహస్యంగా ఉండిన అసలు జెండాను తీసుకుపోయేటట్లు నిర్ణయం జరిగింది. అంగమహారాజుని రహస్యంగా కలుసుకున్నప్పుడు సంపత్తు గాని రఘుపతి గాని ఆయన్ని పోల్చలేకపోయారు. అంగమహారాజు కొన్ని పాత రహస్యాలు చెప్పి తన పుట్టుమచ్చ చూపిన మీదట గాని వారికి నిజం తెలియరాలేదు. మహారాజుని ఎవరూ గుర్తించలేరని రూఢిగా చెప్పగలను. నా పథకం పారి తీరుతుంది. చూడు రఘుపతి, మన పక్షాన ఉండే ప్రజలు సంకేతం అందగానే కదలి రావటానికి సిద్ధంగా ఉండేటట్లు చూస్తావు గదూ అన్నాడు సంపత్. నిప్పు తగిలితే పేలటానికి సిద్ధంగా ఉన్న ఫిరంగిలాగా ఉన్నారు మన ప్రజలు. నువ్వు ఈ జెండాని లోపలికెలా తీసుకుపోదామనుకుంటున్నావు? శోధన చాలా సమర్థంగా జరుగుతుంది సుమా అన్నాడు రఘుపతి. నేను నా వెంట ఒక సహాయకుడిని తీసుకుని పోవటానికి అనుమతి ఉంది. మహారాజుని నేను సహాయకుడిగా తీసుకుపోతాను. నాకు కూడా ఇంత పొడుగు గడ్డము మీసాలు ఉన్నాయి కనుక మా ఇద్దరు జోడి ఉచితంగా ఉంటుంది. మా వెంట ఉండే పరికరాలన్నీ తనిఖీ చేస్తారనుకో. అయినా దేవుడి మేలు చేస్తే జెండాని వాళ్లకు తెలియకుండా లోపలికి చేర్చగలను. ఈ జెండాను దీనికన్నా కొంచెం పెద్దవిగా ఉండే 2 ఒకే మాదిరి కాగితాల మధ్య ఉంచి కాగితాల అంచులు అతికించేస్తాను. అవసరమైతే జెండాలో ముడతలు లేకుండా చక్కగా ఇస్త్రీ చేస్తాను. మిగిలిన ఇంద్రజాల పరికరాల మధ్య దీన్ని చూసి ఎవరూ అనుమానించరు అన్నాడు సంపత్తు. దేవుడి దయవలన అంతా సక్రమంగా జరిగిపోయింది. కాగితాల మధ్య ఉన్న జెండాను ఎవరూ పట్టుకోలేదు. రహస్య సమావేశంలో 2 ఇంద్రజాలికులు, మాజీ మహామంత్రి రఘుపతి కాక మాజీ రక్షణ మంత్రి రణధీరుడు, మరి 4 సంగుడు మంత్రులు ఉన్నారు. ఆచారం ప్రకారము అందరూ నిరాయుధులుగానే ఉన్నారు. సింహాసనం వెనక 2 అడ్డకత్తులు, రాజవంశ లాంఛనాలు గల ఒక డాలు ఉన్నాయి. రాజపురోహితుడు సంగుణ్ణి లోపలికి ప్రవేశపెట్టి తలుపులు మూసి గడియ పెట్టాడు. ఆయన మంత్రాలు చదివి సంపత్తును ఇంద్రజాలం ప్రారంభించమన్నాడు. సంపత్తు జెండాగల కాగితాన్ని పైకి తీసి దాన్ని 2 పక్కలా తిప్పి అందరికీ చూపించి పొట్లాన్లాగా చుట్టాడు. ఆయనకు సహాయకుడుగా ఉన్న అంగమహారాజు గోడ మీద నుంచి ఒక కత్తి తీసి కత్తి మునను పొట్లాన్లోకి దోపి విచిత్రంగా అటూ ఇటూ కెలికి కత్తిని నింపాదిగా పైకి లాగాడు. కత్తి మునకు పాత జెండా వేలాడుతూ ఉండటం చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. తర్వాత ఇంద్రజాలికుడి సహాయకుడు సింహాసనాన్ని సమీపించి ఆ జెండాని పతాక స్తంభం మీద ఉంచి తాను కాస్త సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన కత్తిని సంగుడికేసి పట్టుకుని, సంగా, నా కంఠస్వరాన్ని బట్టి నేనెవరో నువ్వు గుర్తించి ఉండాలి. క్షేమం కోరినవాడివైతే లొంగిపో, లేకపోతే ప్రమాదం జరిగిపోతుంది అన్నాడు. సంగుడు అన్నకాళ్ళ మీద పడిపోయాడు. సంపత్తు గోడ మీద నుంచి 2వ కత్తి కూడా తీసేసుకుని పురోహితుడు పళ్ళెంలో ఉన్న శంఖం తీసి పూరించాడు. బయట వేచి ఉన్న ప్రజలకు అది సంకేతం. అంగమహారాజు పట్ల విశ్వాసం గల రాజభవన రక్షకులు ప్రజలలో చేరిపోయారు. జనం వచ్చి తలుపు తట్టగానే రఘుపతి గడియ తీశాడు. అంగమహారాజుకి జై అని నినాదాలు చేస్తూ ప్రజలు అంగుణ్ణి దర్బారుకు మోసుకుని పోయి సింహాసనం మీద కూర్చోబెట్టారు. సంగుడు అతని అనుచరులైన దుర్మార్గులు చేతులకు బేడీలు పడి వెనకగా వచ్చి రక్షక భటుల కాపలా క్రింద నిలబడ్డారు. మరొక కథ పేరు చెప్పుకుంటే దేవుడు.
ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఒకప్పుడు విదర్భ దేశంలో మహేంద్రుడు అనే పేరు మోసిన ఇంద్రజాలికుడు ఉండేవాడు. ఆయన రాజులని మహారాజులని మెప్పించి బిరుదులు పొంది అంతులేని ధనం సంపాదించాడు. అయితే ఆయన దానకర్ణుడి లాంటివాడు కావటం చేత ఆయన సంపాదనలో చాలా భాగము ఆయన చేతి మీదుగానే ఖర్చయిపోయింది. మహేంద్రుడి కొడుకు జితేంద్రుడు ఇంద్రజాల విద్యలో తండ్రిని మించినవాడు. కానీ అతని కాలంలో ఇంద్రజాల విద్యకు ఆదరం తగ్గిపోయింది. రాబడి సన్నగిలిన జితేంద్రుడు తండ్రిలాగానే దానధర్మాలు చేసి పేదరికం వాత పడ్డాడు. జితేంద్రుడికి 2 కొడుకులు. తన కొడుకులిద్దరికీ అతని ఇంద్రజాల విద్యలు నేర్పాడు. అది కుల విద్య కావటం చేతను, తిరిగి ఇంద్రజాల విద్యకు ఆదరణ పెరగవచ్చునన్న ఆశ ఉండటం చేతను తన కొడుకులకు ఇతర విద్యలేవీ చెప్పించలేదు. జితేంద్రుడి పెద్ద కొడుకు రాముడు విరివిగా డబ్బు ఖర్చు పెట్టే మనిషి. చిన్నతనంలో తండ్రి వాడికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు. పరిస్థితులు మారిన సంగతి వాడి బుర్రకు ఎక్కలేదు. అందుచేత అడిగినప్పుడు తండ్రి డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లోనే దొంగతనాలు చేయసాగాడు. ఇది తెలియగానే జితేంద్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చి రాముణ్ణి చావ చితగ్గొట్టాడు. రాముడు అలిగి ఎటో పారిపోయి తిరిగి ఇంటికి రానేలేదు. కోపంతో కొట్టినా రాముడంటే వాడి తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ. వాడు వెళ్ళిపోయాక వాళ్ళిద్దరూ వాడి కోసం బెంగపడి మంచం పట్టి కొద్ది కాలంలోనే చచ్చిపోయారు. దానితో జితేంద్రుడి 2వ కొడుకు చంద్రుడు ఒంటరిగాడే వీధి పాలైపోయాడు. చంద్రుడు మనోనిబ్బరం కలవాడు. వాడు ఊళ్ల వెంట తిరిగి వీధుల్లో గారడీలు చేస్తూ తన గారడీలు చూసిన వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో పొట్టపోసుకుంటూ ఆ సంపాదనతోనే తృప్తిపడి కాలక్షేపం చేస్తున్నాడు. ఒకనాడు చంద్రుడు ఒక వీధిలో గారడీ చెయ్యనారంభించాడు. అది చూడటానికి చాలామంది పిల్లలు చేరారు. వాళ్ళ నుంచి డబ్బులు రావని తెలుసు కూడా చంద్రుడు తన ఇంద్రజాలంతో వాళ్ళని ఆనందింపచేస్తున్నాడు. ఇంతలో పక్కనున్న ఇంటి నుంచి ఒక పిల్లవాడి ఏడుపు గట్టిగా వినిపించింది. చంద్రుడు తన గారడీ ఆపి ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒక ఇల్లాలు తన 4-5 ఏళ్ల కొడుకును పట్టుకుని చావగొట్టేస్తున్నది. ఆ పిల్లవాడి తండ్రికి పెద్ద జబ్బు చేస్తే ఆమె దేవుడికి మొక్కుకున్నదట. జబ్బు తగ్గిపోతే వారం రోజుల పాటు ఇంటిల్లు పాది మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి దేవుడు దర్శనం చేసుకొని తర్వాత భోజనం చేస్తామని ఆమె మొక్కుకున్నది. దేవుడి అనుగ్రహం వలన జబ్బు నయమైంది. ఎలాగో 6 రోజులు గడిచాయి. ఇవాళ కుర్రవాణ్ణి మధ్యాహ్నం దాకా ఆపడం కష్టమైపోతున్నది. వాడు ఆకలో నేడుస్తున్నాడు. ఆమె దేవుడి దర్శనానికి వెళ్ళవలసి ఉన్నది. మంచిగా చెబితే వాడు వినటం లేదని ఆమె వాణ్ణి దండిస్తున్నది. పిల్లవాణ్ణి ఆకలితో మార్చటమేగాక వాణ్ణి కొట్టడం అన్యాయమని చంద్రుడికి అనిపించింది. వాడు ఆమెతో వినయంగా, అమ్మా, చిన్నపిల్లల్లో దేవుడున్నాడంటారు. ఈ పసిపిల్లవాడిలో దేవుణ్ణి చూడలేని మీరు ఏ దేవుణ్ణి చూడబోతున్నారో నాకు తెలియటం లేదు అన్నాడు. ఆమె ఈసడింపుగా, అందుకే నీ బతుకు ఇలా ఉంది. వీడిలో నిజంగా నీకు దేవుడు కనిపిస్తే వీడిని కాస్త కనిపెట్టి ఉండు. నేను దేవుడి దర్శనం చేసుకుని వచ్చి నీకు కూడా భోజనం పెడతాను అన్నది. చంద్రుడు సరేనని చిన్నపిల్లవాణ్ణి మాయమాటలతోనూ చిన్న చిన్న గారడీ పనులతోనూ మురిపించగలిగాడు. ఆమె కొంతసేపటికి తిరిగి వచ్చి చంద్రుణ్ణి మెచ్చుకొని వాడికి కూడా భోజనం పెట్టింది. భోజనమయ్యాక చంద్రుడు ఆమెతో, అమ్మా, కన్న కొడుకు కంటే ఎక్కువ అని మీరు అనుకునే దేవుడు ఎక్కడ ఉన్నాడు? నాకు చూడాలని ఉన్నది అన్నాడు. ఆమె నవ్వి, దేవుడంటే మామూలు దేవుడు అనుకున్నావా? ప్రత్యక్ష దైవం. నీతో మాట్లాడతాడు, నీ ప్రశ్నలకు సమాధానాలిస్తాడు, నిన్ను చల్లగా చూసి నీ బాధలన్నీ పోగొడతాడు అన్నది. చంద్రుడికి కుతూహలం మరింత ఎక్కువైంది. అతను ఆమె చెప్పిన చోటికి వెళ్ళాడు. అక్కడ జనము విపరీతంగా ఉన్నారు. అందరూ మౌనంగా కూర్చొని ఉన్నారు. ఒక ఎత్తైన ఆసనం మీద గడ్డము మీసాలు పెట్టుకుని సాధువులా కనపడే ఆయన కూర్చొని ఉన్నాడు. మంచిగా ఉండమని ఆయన ప్రజలకు ఉపదేశం చేస్తున్నాడు. ఆపదలున్న వారిని తన వద్దకు రమ్మని, ప్రజల కష్టాలు తొలగించడానికే తాను ఈ అవతారం ఎత్తానని చెబుతున్నాడు. మధ్య మధ్య ఆయన గాలిలో నుంచి విభూది సృష్టించి మనుషుల మీదకు విసురుతున్నాడు. అప్పుడప్పుడు గాలిలో తేలి కొద్ది క్షణాల పాటు ఉంటున్నాడు. ఆయన ఇలా రకరకాల మహిమలు ప్రదర్శిస్తుంటే భక్తులందరూ హే పరమాత్మ అంటూ హాహాకారాలు చేస్తున్నారు. చంద్రుడికి ఇదంతా వింతగా కనపడింది.
ఆ సాధువు ప్రదర్శించిన విద్యలన్నీ తనకు వచ్చును. కానీ తాను మామూలు గారడీవాడుగానే ఉండిపోయాడు. ఈ సాధువు దేవుడైపోయాడు. ఈ రహస్యమేమిటో తెలుసుకోవాలని చంద్రుడు ఆ రోజల్లా వేచి ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ సాధువును ఏకాంతంగా కలుసుకున్నాడు. ఎవరు నువ్వు అన్నాడు సాధువు చంద్రుణ్ణి చూసి. నేనొక ఇంద్రజాలికుణ్ణి. మీ ప్రదర్శనలు చూశాను. వాటిని ప్రజలు మహిమలుగా కొనియాడుతున్నారు. అవే ప్రదర్శనలు నేనిస్తుంటే తిండికి డబ్బులు దొరకటం కూడా కష్టంగా ఉన్నది. ప్రజలు మిమ్మల్ని దేవుడంటున్నారు. ఈ రహస్యమేంటో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చంద్రుడు. అతను ఆ రోజు తన అనుభవం కూడా సాధువుకు చెప్పాడు. ఇందులో రహస్యమేమీ లేదు. నేను దేవుడి అవతారాన్ని. నాకు సహజంగా ఉన్న శక్తులను నువ్వు కష్టపడి విద్యగా నేర్చుకున్నావు. నీకు పరికరాలు అవసరము, నాకు అవసరం లేదు అన్నాడు సాధువు. అలాగా? అయితే నేను నా వేలు తెగ కోసుకుంటాను. దాన్ని మీరు మళ్ళీ అతికించగలరా అని చంద్రుడు అడిగాడు. అలాగేనన్నాడు సాధువు. వెంటనే చంద్రుడు తన వేలును చిన్న చాకుతో కోసేసుకున్నాడు. రక్తము ఎర్రగా ప్రవహించింది. సాధువు తెగిన వేలును యథాస్థానంలో ఉంచి ఏదో మంత్రం చదివాడు. రక్తం మాయమై వేలు మామూలుగా అయింది. అసంభవం. ఈ విద్య మా కుటుంబం వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు అని చంద్రుడు గొణిగాడు. సాధువు ఉలిక్కిపడి, నీ పేరు చంద్రుడు కాదు అన్నాడు. అవును, మీకెలా తెలుసు అన్నాడు చంద్రుడు. నేను నీ అన్నను, రాముణ్ణి అన్నాడు సాధువు చంద్రుడికేసి ఆప్యాయంగా చూస్తూ. చంద్రుడు తెల్లబోయాడు. అతని నోట మాట రాలేదు. సాధువు చంద్రుడితో మళ్ళీ ఇలా అన్నాడు. నీ ప్రశ్నకు ఇప్పుడు సరియైన సమాధానం చెబుతాను. ఈ ప్రపంచంలో అంతా మాయ. నువ్వు ఒక చిన్నపిల్లవాడికి నీ ఇంద్రజాలంతో ఆకలి జ్ఞాపకం రాకుండా చేశావు. ఆ చిన్నపిల్లవాడు నీలో దేవుణ్ణి చూస్తాడు. పెద్దవాళ్ల విషయంలో అలా కాదు. నేను దేవుడినని చెప్పి ఇంద్రజాలం చేసి దేవుడినయ్యాను. నీవు గారడీవాడివని చెప్పి ఇంద్రజాలం చేస్తే గారడీవాడిగానే ఉండిపోతావు. ప్రజలు నీ ఇంద్రజాలము, నా ఇంద్రజాలము కూడా చూస్తున్నారు. కానీ వాళ్లకు అనుమానం రాదు. ప్రపంచంలో హాయిగా బ్రతకాలంటే విద్య ఉంటే చాలదు. మాటలు చెప్పి మోసం చేయటం నేర్చినప్పుడే నీ విద్య రాణిస్తుంది. అదే నేను చేసినది. దేవుడినని అబద్ధమాడటం నా బ్రతుకు తెరువు. ప్రజలు మూర్ఖులుగా ఉన్నంతకాలము నాకు ఏ లోటు లేదు. నీ సందేహం తీరింది కదా, ఇక వెళ్ళిరా. చంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. కానీ విదర్భ దేశంలో తూర్పు పక్క ఒక మారుమూల గ్రామంలో దేవుడు అవతరించాడని, ఆయన ఎన్నో మహిమలు ప్రదర్శిస్తున్నాడని ప్రజలు తండోపతండాలుగా చూడటానికి వెళ్ళడం ఆరంభమైంది. మరొక చిన్న కథ పేరు దురాశ. ఈ కథను రచించిన వారు కె. కృష్ణ అయ్యర్ గారు. గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఒక యాత్రా స్థలానికి ప్రతిరోజు అనేక మంది యాత్రికులు వస్తుండేవారు. వారి కోసము అక్కడ అనేక ధర్మశాలలు ఉండేవి. ఒక్కొక్క ధర్మశాలకు ఒక్కొక్క నౌకరు ఉండేవాడు. ధర్మశాలను శుభ్రంగా ఉంచటము, అందులో దిగే యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కలిగించటము వాడి పని. ఇలా ఏర్పాటైన నౌకర్లలో రంగన్న అనేవాడు చాలా నిజాయితీపరుడు. ఒకనాడు రంగన్న క్రింద ఉన్న ధర్మశాలలో ఒక యాత్రికుడు పొరపాటున ఒక బంగారు గొలుసు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ గొలుసు రంగన్న కంటపడింది. నిజాయితీపరుడైన రంగన్న దాన్ని కాజేయక తీసుకొని పోయి దేవాలయ ధర్మకర్తకు ఇచ్చాడు. ధర్మకర్త రంగన్న నిజాయితీని మెచ్చుకొని అతనికి 50 రూపాయలు బహుమానంగా ఇచ్చాడు. అది మొదలు దేవాలయ పాలకవర్గము వారు నిజాయితీగా ఉండే దేవస్థాన నౌకర్లందరికీ 50 రూపాయలు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించి ఈ సంగతి నౌకర్లందరికీ తెలియచేశారు. ధర్మశాలలను కనిపెట్టి ఉండేవాళ్లలో సోమన్న అనే నౌకరు ఒకడు ఉండేవాడు. వాడు రంగన్నలాగా నిజాయితీపరుడు కాదు. ఈ బహుమతులను గురించి వినగానే వాడికి ఎక్కడలేని దురాశ, దాని వెంబడే ఒక దుర్బుద్ధి పుట్టుకు వచ్చాయి. సోమన్న ఒక పన్నాగం పన్నాడు. అదేమిటంటే, వాడి బంధువు ఎవడో ఒకడు యాత్రికుడిగా నటిస్తూ వచ్చి సోమన్న అధీనంలో ఉండే ధర్మశాలలో బస చేసి ఒక బంగారు నగను, విలువగల వస్తువును వదిలేసి వెళ్ళిపోవటము. సోమన్న దాన్ని తీసుకుని పోయి ధర్మకర్తకు ఇచ్చి 50 రూపాయలు బహుమతిగా పుచ్చుకోవటమును. తర్వాత వాడి బంధువులు వచ్చి ధర్మకర్త గారికి తాము పోగొట్టుకున్న వస్తువుల ఆనవాళ్లు చెప్పి వాటిని తీసుకుని పోయేవారు. ఇలా తరచుగా చేస్తూ సోమన్న బహుమానాల రూపంలో
చాలా డబ్బు సంపాదించేవాడు. కొంతకాలం గడిచిన మీదట ధర్మకర్తకి అనుమానం వేసింది. ఎందుకంటే ఈ బహుమతుల నిర్ణయం జరిగిన అనంతరము యాత్రికులు ధర్మశాలలలో వస్తువులు మరిచి వెళ్ళటం చాలా ఎక్కువైంది. అందులో కూడా సోమన్న ఆధీనంలో ఉండే ధర్మశాలలో దిగిన వాళ్లే ఇలా వస్తువులు పోగొట్టుకుంటున్నారు. ఇందులో ఏదో విశేషం ఉండాలనుకుని ధర్మకర్త సోమన్నను పరీక్షించ నిశ్చయించుకున్నాడు. ఒక రోజున ధర్మకర్త తన బంధువును సోమన్న చూసే ధర్మశాలకు యాత్రికుడిగా పంపాడు. ఆయన వెళ్ళిపోతూ కావాలని తన రవ్వల ఉంగరాన్ని తేలికగా కనిపించే చోట వదిలేసి వెళ్ళిపోయాడు. సహజంగా అది సోమన్న కంటపడింది. దాన్ని బయట ఎక్కడమ్మినా తేలికగా 300 రూపాయలు వస్తాయి. ధర్మకర్తకు ఇస్తే 50 రూపాయలే వస్తాయి. అందుచేత సోమన్న దాన్ని కాజేసి ఇంటికి తీసుకుని పోయాడు. తన వెంట ఒక అధికారి వస్తున్న సంగతి సోమన్న ఎరుగుడు. సోమన్న తన ఇంట్లోకి పోబోతూ ఉండగా 2 రక్షక భటులు అతన్ని ఆపి సోదా చేసి ఉంగరం తీసుకుని అతని చేతులకు బేడీలు తగిలించి జైలుకు పట్టుకొని పోయారు. దురాశ ఫలితంగా సోమన్న జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.